వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్స్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు టమాటో కీరా క్యారెట్ కాంబినేషన్లో ఒక ప్లేట్ గార్నిష్ చేసుకుందాం. అంటే బటర్ఫ్లైస్ అలాగే మధ్యలో ఒక ఫ్లవర్ పెట్టేసి సో ముందుగా టమాటో ఓకే. సో ఇక్కడ మధ్యలో కొంచెం ఇలా కట్ చేసేసి ఎగ్జాక్ట్లీ దీని మధ్యలో పెట్టేసి మనం ఈ మాదిరి బెండ్ చేసేసుకుంటే మనకు బటర్ఫ్లై షేప్లో వస్తుంది. యాంటీనాస్ వచ్చేసి ఇక్కడ స్కిన్ పీల్ చేయాలి. వీటి కొంచెం మనం ఇలా రబ్ చేస్తే బెండ్ అయిపోతాయి. ఓకే. సో ఇలా మనకి ఎన్ని అవసరమో అన్నీ రెడీ చేసుకోవాలి. సో మనకు ప్లేటింగ్ని బట్టి బటర్ఫ్లై సైజుని బట్టి టొమాటో సైజును పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోవాలి. సో నైఫ్ మంచి షార్ప్గా ఉండాలి, అప్పుడే ప్రాపర్గా మనం అనుకున్న కటింగ్ జరుగుతుంది. ఓకే. సో ఇది టొమాటోనే కాకుండా ఆరెంజ్తో వస్తుంది, స్వీట్ లైమ్తో వస్తుంది, కివీ ఫ్రూట్తో చేసుకోవచ్చు. పెద్ద సైజులో కావాలనుకుంటే మనం మస్క్ మెలన్తో కూడా చేసుకోవచ్చు, వాటర్ మెలన్తో కూడా చేసుకోవచ్చు. ఐడియా ఇలా ఉంటుంది. సో సైజుని బట్టి మనకు దేంతో అయితే బాగుంటుంది ప్రజెంటేషన్కి, మనం చేసే డిష్ని బట్టి, తర్వాత ప్లేట్ గార్నిష్ని బట్టి చూసి సెలెక్ట్ చేసుకోవాలి. క్యారెట్లో మనం రోజ్ ఫ్లవర్ చేస్తున్నాను. ఇది కావాల్స్తే ఇది ఏదన్నా వెజిటేబుల్ మీరు చాయిస్ తీసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది. బీట్రూట్లో కూడా చాలా బాగుంటుంది ఫ్లవర్. రైట్. సో ఇది మనకి ఇక్కడ వస్తుంది. సో రౌండ్గా ఇంకొంచెం గ్రీనరీ ఉంటే బాగుంటుంది. స్లాంట్గా స్లైసెస్. ఓకే. సో మధ్యలో ఇలా ఫ్లవర్ పెట్టేస్తే మనకు ప్లేట్ ఫుల్గా కనిపిస్తుంది, కలర్ఫుల్గా. మధ్యలో ఫ్లవర్, చుట్టూతా బటర్ఫ్లైస్. ఓకే. సో ఇలా సింపుల్ మెథడ్లో మీరు బటర్ఫ్లైస్, ఫ్లవర్స్ ఇలా చేసుకుంటూ సీనరీస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. దీంతో మనం అంటే ఒక గార్డెన్ లాంటిది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ట్రై చేస్తూ ఉండండి.